ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క దినము ప్రభు సన్నిధానంలో దేవుని వాక్యానికి మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనలో 65వ అధ్యాయము 4వ వచనం. నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. టుడే స్క్రిప్చర్ పోర్షన్ is taken from the book of Psalms, chapter 65, verse 4. We are filled with the good things of your house, of your holy temple. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ బిడ్డల్ని బట్టి నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి హృదయంతో మీరు మాట్లాడండి. మీరే బలపరిచి భద్రపరిచి ఆయన నీ కృపలో నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తే, నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని వాక్యంలో భక్తుడి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఆలయం, పరిశుద్ధ ఆలయం, మామూలు ఆలయం కాదు, పరిశుద్ధ ఆలయము. అదేవిధంగా మందిరము ద్వారా కలిగేటువంటి మేలు, ఈ రెండు విషయాలు మనకి చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకు అనంటే, దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆలయాలు చాలా రకాలుగా ఉన్నాయి. అందులో ఒకటి మన శరీరం అనేటువంటి ఈ ఆలయం, మన భౌతిక దేహం అయినటువంటి ఈ ఆలయాన్ని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా దేవుడు మనము సంఘముగా ఉండడానికి, కట్టుకోవడానికి ఇచ్చినటువంటి ఆలయం, ఈ రెండు రకాల ఆలయాలు మనకి చాలా ప్రాముఖ్యమైనవి. క్రైస్తవ్యంలో చాలా ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా, నీ శరీరం అనేటువంటి ఆలయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తే, మన శరీరము మనము జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. ఎట్ ద సేమ్ టైం దేవుని మందిరాన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. ఈ రెండు విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ రెండు విషయాలు మనకు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని మందిరంలో నుంచి, ఇదిగో దేవుని బిడ్డలారా, మేలు అనేది మనకు కలుగుతుంది. మేలు మనకి కలగాలి అనంటే దేవుని మందిరాన్ని మనం జాగ్రత్తగా పట్టించుకోవాలి. దేవుని మందిరం మీద మనం శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు మనకి మేలు కలుగుతుంది. ఎందుకనంటే దేవుని మందిరము ఏదో ఇట్లా నలుగురం కలిసి చప్పట్లు కొట్టుకొని 4 మాటలు చెప్పుకోవడానికి వచ్చిన మందిరం కాదు. అసలు ప్రజల మధ్యకు దేవుని మందిరం రావడానికి కారణం ఏంటి అని అంటే, ఇదిగో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మోషే భక్తునితో దేవుడు అంటాడు, నీవు నా కోసం ఒక గుడారం కట్టుము అని. నేను అందులోకి వచ్చి నా ప్రజలతో నేను మాట్లాడతానని, ఇదిగో మోషే భక్తునితో స్వయంగా దేవుడు చెప్పినటువంటి మాట. ఈ మందిరం కట్టబడ్డానికి కారణం ఏంటి అని అంటే, దేవుని రాకడ, దేవుని ఉండడం. దేవుని బిడ్డలారా, అదే విధంగా మన హృదయం అనేటువంటి గృహంలో, ఆలయంలో కూడా దేవుడు ఉండాలని ఆలోచన చేస్తున్నాడు. హృదయపు తలుపు నొద్దట నిలబడి ఆయన తట్టుచూ ఉన్నాడు. ఎవరైతే తలుపు తీసి ఆయనను చేర్చుకుంటారో వారితో కలిసి ఆయన భోజనం చేస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన మందిరంలో, మన యొక్క ఈ దేహంలో దేవుడు ఉండడం ఎంత ఆశీర్వాదకరం ఆలోచన చేయండి. దేవుడు ఉంటే మనకు దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది. దేవుడు మనతో ఉంటే మనకు కావలసినవన్నీ మన వెంబడి వస్తూనే ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట జ్ఞాపకం చేసుకుంటూ మనము ఈ దినం చేయబోయే ప్రతి పనిలో, ఇదిగో మన మందిరాన్ని జ్ఞాపకం చేసుకుందాం, మన దేహాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2 స్థలాల్లో దేవుడు ఉండాలి అనంటే మనం ఏం చేయాలో దానికోసం మనం కష్టపడదాం. మనం దేవుని కోసం ఆలోచన చేసి ఏ పని చేసినా, ఇదిగో దేవుడు మన కోసం ఆలోచన చేసి అన్ని పనులు మన కోసం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళలో దేవుణ్ణి మన మధ్యలోకి ఆహ్వానించుదాం. దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానించుదాం. దేవుణ్ణి మన మందిరాల్లో ఒక మాటకి మాత్రం కాకుండా శక్తి కలిగిన వాక్యము ద్వారా మనము నింపుకోవాలి. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనములు. ఈ ఉదయకాల వేళలో ప్రభువా, ఇదిగో మా దేహం అనేటువంటి మందిరము, అదేవిధంగా మా భౌతిక మేమందరము కూడుకోవడానికి కట్టినటువంటి మందిరము నాయన ప్రభువా, ఇదిగో రెండింటిలోనూ మీ యొక్క ప్రసన్నత, మీ యొక్క కృప, మీ యొక్క వాత్సల్యము, మీ యొక్క ప్రేమ, మీ యొక్క సమాధానము నాయన అవి మేము కలిగి ఉన్నట్లయితే మేలు చేత మమ్మల్ని తృప్తిపరుస్తానని వాగ్దానము చేసినవాడా, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల వేళలో నీ కృపలో మీరే బలపరచి నడిపించి మా ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.